అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనము. యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. అగాధ స్థలముల్లో నుండి అనగా పాతాళ లోకము నుండి ఆయన మనలను లేవనెత్తగలవాడు. నశించిన దానిని వెతికి రక్షించటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే అగాధ అంధకార స్థలంలో ఉన్న వారిని లేవనెత్తాలనుకుంటున్నారు. పాపమనే అంధకారంలో ఉన్న నిన్ను నన్ను లేవనెత్తగలవాడు ఆయన. కావున నేటి నుండైనా మన చేతిని ఆయనకు ఇచ్చుట ద్వారా మన చెయ్యి పట్టి లేవనెత్తబడే స్థితిని కలిగి ఉండాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తడమే కాకుండా మన స్థితిని మార్చగలవాడు ఆయన అని మనం నమ్మకం కలిగిన వారముగా ఉండాలి. అంతేగాక దుఃఖములోనున్న వారిని లేదా శ్రమలలోనున్న వారిని క్షేమమునిచ్చి లేవనెత్తుతాడు. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనగా ఆమెకు క్షేమమునిచ్చి శ్రేష్టమైన గర్భఫలమిచ్చి ఆశీర్వదించాడు దేవాది దేవుడు. అదే విధముగా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించగా అతడికి రోగ నివారణ కలగచేయడమే కాకుండా ఆయుష్ను పొడిగించాడు. బూడిద పోసుకుని గోనెపట్ట కట్టుకుని కన్నీరు కార్చిన వారికి సంతోష వస్త్రమును ధరింపజేయగలవాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అలాగుననే నీవెలాంటి స్థితిలో నున్నను నీ స్థితిని మార్చి నిన్ను లేవనెత్తుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరణించిన వారిని సహితం తిరిగి జీవింపచేయగలవాడు ఆయన. అనారోగ్యంతో నీరసించిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన ఒక్కగానొక్క కుమార్తెను చూసి తల్లడిల్లిపోతున్న ఆ తండ్రికి ఎవరో చెప్పారు, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన వారిని బ్రతికిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు. కాబట్టి నీవు క్రీస్తు యొద్దకు వెళ్ళి ఆయన యొక్క సహాయాన్ని వేడుకో అని. ఆ మాటలు విన్న తండ్రి విశ్వాసంతో పరుగు పరుగున క్రీస్తు యొద్దకు వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, దయచేసి నాకు సహాయం చేయండి అని యేసును బ్రతిలాడుతూ ఉన్న సమయంలో తన కుమార్తె చనిపోయిందని వార్త తీసుకొచ్చారు వారి బంధువులు. అప్పుడు యేసు కన్నీటితో వేదనతో తల్లడిల్లిపోతున్న ఆ తండ్రిని చూచి, అయ్యా భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పి ఆ తండ్రితో పాటు వెళ్ళి దుఃఖసాగరంలో మునిగిపోయిన ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుమార్తె చెయ్యి పట్టుకొని తలి తాకుమి చిన్నదానా లెమ్మని చెప్పగా క్రీస్తు పలికిన ఆ మాటలో ఉన్న శక్తికి ఒక్కసారిగా ఆమె ప్రాణం ఆమెలోకి తిరిగి వచ్చింది. కావున వెంటనే ఆమె లేచి కూర్చుంది. దుఃఖసాగరంలో మునిగిపోయిన కుటుంబాన్ని ఆనందంతో నింపగలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తేసే. ఈరోజు నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో దుఃఖం విచారం ఆవరించి ఉన్నాయా? నీకున్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, వ్యాధి బాధలను బట్టి, లేమిని బట్టి దిగులు చెందుతున్నావా? పరిష్కారం దొరకక కన్నీరు కారుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నీ దుఃఖదినములను సమాప్తపరుస్తాడని. చీకటి నుంచి, అంధకారము నుంచి, పాతాళము నుంచి నిన్ను లేవనెత్తుతానని. ఏ స్థితిలో నీవున్నా కూడా నిన్ను తిరిగి నీ చేయి పట్టి లేవనెత్తగలవాడు ఆయనే అని నీవు నమ్మినట్లయితే తప్పక ఆయన చేత నీవు లేవనెత్తబడతావు, ఆశీర్వదింపబడతావు. నీ దుఃఖము నుండి నీకు సంతోష వస్త్రము కలుగజేయగలవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి నీ చేయిని ఆయన చేతిలో ఉంచినట్లయితే ఆయన నీ చేయి పట్టి నిన్ను లేవనెత్తుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన చేతులను యేసుకు అప్పగించుకొని ఆయన చేత లేవనెత్తబడేడి వారముగా, మన పాపపు అంధకారపు కట్లను తెంపివేసుకునేడి వారముగా, ఆయనను అనుసరించడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.